మన ఆలోచన సంస్థ వ్యవస్థాపకులు కట్కం నరసింహరావు గారు, వేదికను అలంకరించిన అతిథులు మరియు బీసీ బంధువులందరికీ పేరు పేరున నా మనస్సు మాంజలులు. ఇప్పుడు చాలా ఫైరింగ్ డైనమిక్ స్పీచ్ విన్నాము మన కటకం నరసింహరావు గారిది. ఇప్పుడు మనకు కావాల్సింది మన బీసీల ఐక్యత అవసరమా? ఇంకోటి ఏంటంటే బీసీల ఐక్యత మనము ఏ వర్గానికైనా వ్యతిరేకమా? నేను అంటున్నాను, మనము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. మనము మన ఐక్యత, మన అభివృద్ధి గురించే మన ఐక్యత ఉంది. మన జనాభా నిష్పత్తిలో ఆల్ ఇండియాలో 60% ఉన్నాము. మన తెలంగాణ, 2 ఆంధ్ర రాష్ట్రాల్లో కలిస్తే 57% వరకు మనం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే తెలుగు రాష్ట్రాలు 2 కులాలు రాజకీయ పెత్తందారితనం తీసుకున్నది. వాళ్ళు రాజ్యాధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. తెలంగాణ తీసుకుంటే రెడ్లు వెలమలు పంచుకున్నారు. ఆంధ్ర తీసుకుంటే రెడ్లు కమ్మలు పంచుకున్నారు. వాళ్ళ నిష్పత్తి ఏంటంటే వాళ్ళు 5% కూడా లేరు. మనం అణచివేస్తున్నారు. కాబట్టి మనకు మన ఐక్యత మనకు చాలా ముఖ్యము. నేను న్యాయవాద వృత్తి చేస్తున్నాను. నేను బార్ కౌన్సిల్ మెంబర్గా నేను మొన్ననే రిజైన్ చేశాను. అందులో బార్ కౌన్సిల్లో మొత్తము న్యాయాధీశులలో 76% ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు. ఓన్లీ 24% మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే మన స్థితి చూడండి, మనం ఎక్కడున్నాము. అయితే ఇది ఒక్కటే కాకుండా మన ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మనము 14% ఉన్నాము. మళ్ళీ కొన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో 8% ఉన్నాము. అయితే మనం ఏం చెయ్యాలి? వీటన్నిటికీ ఏం చేయాలంటే ఏదో సాధించి రక్తం చిందించి ఎవరినో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందంతా డెమోక్రటిక్ సిస్టంలో మన ఓటు మన బీసీ వారికే వేయండి, బీసీ నాయకునికే వేయండి.